నమస్తే. రావు స్టాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎంజీ రావు గారు ఎనలిస్ట్ మనతో ఉన్నారు. ఎంజీ రావు గారు నమస్తే. 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగల ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని భారత్ ప్రయోగించింది. సో ఆ ప్రయోగం సక్సెస్ కూడా అయింది. ఎంజీ రావు గారు, అగ్ని-5 మిసైల్ విశిష్టత ఏంటి? ఈ సమయంలోనే అగ్ని-5ను పరీక్షించడానికి గల కారణం ఏంటి? యుఎస్కి, చైనాకి, పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఇలా ఈ అన్ని దేశాలకు వార్నింగ్ ఇవ్వడానికే ఈ పరీక్షణ ఏమంటారు? ఒడిశాలోని వేలర్ ఐలాండ్లో ఉన్న అబ్దుల్ కలాం ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి భారతదేశం అతి ప్రముఖమైన అగ్ని-5 మిసైల్ని టెస్ట్ని సక్సెస్ఫుల్గా ముగించింది. అసలు ఈ టైమింగ్ ఏంటి? ప్రపంచం అంతా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొన్నే ముగిసి ఇప్పుడు చైనాతో మన డిస్కషన్ జరుగుతున్నాయి, పాకిస్తాన్ ఇక్కడ యుద్ధ ప్రలాపంలో. ఇన్ని నేపథ్యాల్లో ఈ మిసైల్ టెస్ట్ ఇప్పుడే భారతదేశం ఎందుకు చేసింది అనేది పెద్ద ప్రశ్న. 2, అగ్ని-6 అక్కడ ప్రయోగానికి సిద్ధంగా ఉంది, దాన్ని చేయలేదు. సూర్య మిసైల్ టెస్ట్ రేంజ్ ఉంది, దాన్ని చేయలేదు. కేవలం అగ్ని-5 మిసైల్ని ఎందుకు టెస్ట్ చేసింది? ఐసీబీఎం అంటారు, అదే దాన్ని అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, ఖండాంతర క్షిపణి, ఖండాలను దాటగలదనమాట. ఈ మిసైల్ని ఇప్పుడే ఎందుకు టెస్ట్ చేసే ముందు, ఇది విషయాన్ని డిస్కస్ చేసే ముందు అసలు అగ్ని-5 విశిష్టత తెలుసుకోవాలి. ఈ అగ్ని-5 అనేది 20+ మ్యాక్ స్పీడ్తో వెళ్తుంది. అరౌండ్ 24 మ్యాక్ అండి. ధ్వని వేగానికంటే 24 రెట్ల వేగంతో వెళ్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు గంటకు 30,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు ఈ క్షిపణి. గుర్తుపెట్టుకోవాలి, అది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఐసీబీఎంలో ఇది అది ఒకటి. 2, దీని రేంజ్ 5 నుంచి 5,500 కిలోమీటర్లు అంటారు, కానీ ఇది వాస్తవం కాదు. యాక్చువల్గా వాస్తవానికి ఇది 8,000 కిలోమీటర్ల దాకా వెళ్ళగలగద్ది. ఎందుకంటే మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ని దాటించడానికి దాని ప్రకారం ఆంక్షలు విధిస్తారన్నమాట ఒక రేంజ్కి వెళ్తే. కాబట్టి అప్పుడు మనకు కొన్ని టెక్నాలజీలు రావు. ఈ ఆంక్షలు ఎందుకు? దాన్ని తప్పించుకోవడానికి భారతదేశం తక్కువ చూపిస్తే మన డిఆర్డిఓ దాన్ని ఎంత అంటే 5,500 అనే చెప్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది రేంజ్. తర్వాత ఈ క్షిపణి మిర్వ్ టెక్నాలజీతో కూడి ఉంటుంది. మిర్వ్ అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ ఆపరేబుల్ రీఎంట్రీ వెహికల్. అంటే ఇందులో 12 వారిహెడ్లు పెడతారు, 12 ఆయుధాలు, 12 నుంచి 16 పెడతారు, కానీ భారతదేశం 12 దాకా పెడుతుంది. ఇవి అంతరిక్షంలోకి వెళ్ళి 12 టార్గెట్లు పెట్టుకుని 12 టార్గెట్ ఇండిపెండెంట్గా వెళ్తుందనమాట. దీనివల్ల ఏదైనా ఒకటి టార్గెట్ని రీచ్ అవుతుంది. దీన్ని అడ్డుకోవడం అసంభవం. వేగాన్ని బట్టి 2 మిరుగు టెక్నాలజీ వల్ల దీన్ని అడ్డుకోలేం. ఇది వేస్తే ఆ శత్రువుకు తగలవలసిందే దాన్ని. కాబట్టి దీన్ని ఇన్విన్సిబుల్, ఓడింపడానికి శక్యం లేని వెపన్ అంటారు. సో శత్రువు దీన్ని అడ్డగించడం అసంభవం. అమెరికా, చైనాలు కూడా దీన్ని అడ్డగించే టెక్నాలజీలు వాళ్ళ దగ్గర లేవు, అంత టెక్నాలజీ వాడుతున్నాం. అదొకటి. తర్వాత దీంతో న్యూక్లియర్ మిసైల్స్ ఇవ్వచ్చు, న్యూక్లియర్ బాంబులు, హైడ్రోజన్ బాంబు కూడా దీంతో ప్రయోగించవచ్చు. అదొకటి మిరుగు టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఇండియా బంకర్ బరస్ట్ బాంబు ఒకటి తయారు చేసింది. అంటే ఈ బంకర్ బరస్ట్ బాంబుని క్షిపణి ద్వారా ప్రయోగించడం చాలా తక్కువ రేటుతో అయిపోతుంది అనమాట. ఎందుకంటే విమానం వెళ్తే అక్కడ ప్రయోగించే అవకాశాలు ఉండవు, కానీ క్షిపణి గ్యారెంటీ, ఇంత వేగం ఉంది, ఇంత రేంజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్లో మన విమానాలు వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టినాయి కదండి. ఈసారి ఈ బంకర్ బరస్ట్ బాంబుతో సుమారు 80 నుంచి 100 మీటర్ల లోపలికి చొచ్చుకుని వెళ్ళి కాల్చేస్తుంది అనమాట, ఈ పేలుస్తుంది. సో ఇది చాలా చాలా వేగం. ఈ బంకర్ బరస్ట్తో ఇంకా పాకిస్తాన్ తుత్తునీయలే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని టెక్నాలజీలు ఉన్న మిసైల్ని మనం నోటెం జారీ చేసి బంగ్లాదేశ్లో మనం ఇప్పుడు బంగాళాఖాతం మనం ఆల్రెడీ ఊహించాం, అగ్ని-6 అనుకున్నాం, కానీ అగ్ని ప్రయోగం పరీక్షించింది. ఈ ప్రయోగం సక్సెస్ అవ్వడం నిన్న ప్రపంచానికి గ్రేటెస్ట్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరికి? ఇటు పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చాం, ఇటు చైనాకి వార్నింగ్ ఇచ్చాం, చైనాతో డిస్కషన్ చేసేటప్పుడు అమెరికాకి వార్నింగ్ ఇచ్చాం. ఏం జరుగుతుంది అంటే అసలు ఈ టైమింగ్ ఎంత విపత్కర పరిస్థితుల్లో ఎందుకు చేశారు? ఎందుకంటే మనం చైనాతో ఒప్పందం చేసుకుంటున్నాం, ట్రేడ్ డిస్కషన్స్ అని. చైనా విదేశాంగ మంత్రి భారతదేశంలో ఉన్నారు, మర్చిపోకూడదు. ఈ టెస్ట్ చేసేటప్పుడు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారతదేశంలో ఉన్నారు, ఢిల్లీలో. గుర్తుపెట్టుకోవాలి. 2, అసీం మునీర్ అక్కడ భారత్పై అటాక్ అంటున్నారు, బిలావల్ భుట్టో అక్కడ అది. సో అమెరికా అధ్యక్షుడు టారిఫ్ యుద్ధం జరుగుతుంది. ఈ క్షణం ఎందుకు చేసిందంటే ఈ అగ్ని-5 వల్ల ఎక్కువ డేంజర్ ఎవరికంటే చైనాకి. ఎందుకంటే చైనాలో ఉన్న బీజింగ్, చైనా రాజధాని బీజింగు, షాంఘైని, ఏ సిటీనైనా మొత్తం చైనా అంతా భారతదేశం రేంజ్లోకి వచ్చేస్తుంది, ఈ క్షిపణి రేంజ్లోకి. చైనా ఈ క్షిపణిని అడ్డుకునే టెక్నాలజీ లేదు, గుర్తుపెట్టుకోవాలి.
అసలు చైనా దీన్ని అడ్డుకోలేదు. చైనా భారతదేశం మీద అటాక్ చేయకుండా ఉండడానికి రెండు ఆయుధాలు అత్యంత ప్రధానమైనది. ఒకటి బ్రహ్మోస్ మిసైల్, రెండు అగ్ని 5 అండి. సో చైనా మన మీద దాడి చేయడానికి అసంభవం ఇది ఉంటే. సో చైనాకి బిగ్ వార్నింగ్ విదేశాంగ శాఖ మంత్రి ఇక్కడ ఉండగా, ఏంది చైనా నిన్ను మేము నమ్మడంలే, డిస్కషన్ చెయ్యి, నిన్ను మేము నమ్మము అని వార్నింగ్ అనమాట నిన్న చైనాకి విదేశాంగ మంత్రి న్యూఢిల్లీలో ఉండగా. ఇటు పాకిస్తాన్కి ఎటువంటి వార్నింగ్ అంటే ఇది బంకర్ బర్స్ట్ బాంబు ఉంది, మిరువు టెక్నాలజీ ఉంది, కాబట్టి నువ్వు ఏ ఎత్తులేసి ఈసారి బంకర్ బర్స్ట్ బాంబు ఉపయోగిస్తే నీ అసలు 100 కాన్ లాంటి ఎయిర్ బేస్లు ఉండవు, అణ్వాయుధాలను పేల్చేయచ్చు, టెర్రరిస్ట్ క్యాంపులు అండర్ గ్రౌండ్లో ఉన్న టెర్రరిస్టులు పేల్చేస్తాం, నువ్వు బంకర్లో దాక్కున్నా పేల్చేస్తామని పాకిస్తాన్కి సీరియస్ వార్నింగ్ అనమాట. ఇది ఉండగా అది అటాక్ కూడా చేయలేదు భారతదేశం మీద. పాకిస్తాన్కి వార్నింగ్, ఎందుకంటే పాకిస్తాన్ ఏ క్షణంలోనే మన మీద అటాక్ చేసే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి, అది చెప్తుంది కూడా. సో అగ్ని 5 దానికి వార్నింగ్, చైనాకి వార్నింగ్. ఇక అమెరికాకి ఎలా వార్నింగ్ అంటే ట్రంప్ టారిఫ్లు. ట్రంప్ భయంకరంగా దారుణంగా ఉన్నాడు. ఈ క్షణంలో అమెరికాకి ఎలా వార్నింగ్ అంటే ఇది 5,500 కిలోమీటర్ల రేంజే, కానీ అమెరికాకి ఎలా వార్నింగ్ అవుతుందంటే అమెరికాకి మొత్తం ప్రపంచ పటంలో భూపటం మీద వాళ్ళకి 80 సైనిక స్థావరాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రధానమైనది పసిఫిక్ మహాసముద్రంలో గాము, హిందూ మహాసముద్రంలో డిగో గార్షియా. ఈ డిగో గార్షియా భారత కన్యాకుమారికి అది 1,500 కిలోమీటర్లు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఈ అగ్ని క్షిపణితో వాళ్ళ డిగో గార్షియాని సర్వనాశనం చేయొచ్చు అది. తర్వాత అమెరికాకు 20 వరకే క్షేత్రాలు ఉన్నాయి, ఈ స్థావరాలు ఉన్నాయి అన్నమాట. ఇది సైనిక స్థావరాలు ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి, పసిఫిక్ నుంచి, తర్వాత ఈ గల్ఫ్ రీజన్లో వీటన్నీ అమెరికా స్థావరాలన్నీ భారత రేంజ్లోకి వస్తాయి. ఇటు చైనాకి ఇటు అమెరికాకి మనం భీకరంగా వాగుతున్న పాకిస్తాన్కి ఒకేసారి భయానకమైన వార్నింగ్ ఇచ్చాం. మేము ఏ ఫారిన్ పాలసీ చైనాతో డిస్కషన్స్ ఉన్నా నేను నమ్మం, నీతో జాగ్రత్తగా ఉంటుంది. పాకిస్తాన్ వస్తే పరిస్థితి ఇది. అమెరికా నువ్వు ఏదన్నా విర్రవీగితే పరిస్థితి ఎలా ఉంటుంది, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే నువ్వే ఉద్యమానాలు ఇచ్చేది. సో మా అగ్ని 5 అనేది ఇన్విన్సిబుల్, ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు. మిరువు టెక్నాలజీ, హైడ్రోజన్ న్యూక్లియర్ బాంబులతో ఉంటుంది, బంకర్ బరస్ట్తో బాంబుతో ఉంటుంది. ఇది మా అమ్ముల పొదులు అస్త్రం అని నిన్న దాన్ని ప్రయోగించి చూపించిందండి. ఒక అద్భుతమైన టైమింగ్ అండి ఇది. ఈ టైమింగ్ని మనం నెచ్చుకోవచ్చు. ఈ టైమింగ్తో భారతదేశం ఇంకొకటి ఇచ్చింది, మేము ఎటువంటి ఫారిన్ పాలసీలో డిఫెన్స్ మ్యాటర్స్తో ఎవరి ప్రభావానికి మేము గురికాము, మా సొంత నిర్ణయం మేము తీసుకుంటాం, మా సెక్యూరిటీ, ఎకనామీ అన్ని ఆస్పెక్ట్లని మన ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ మీద అతిపెద్ద మెసేజ్ నిన్న మోడీ ఇవ్వగలిగారు. ఇది అగ్ని 5 యొక్క క్షిపణి విశిష్టత, దాని రేంజు. పాక్, చైనా, ఈవెన్ అమెరికాని ఒకేసారి బెదిరించే క్షిపణి అనమాట. ప్రపంచంలో మిలిటరీ సూపర్ పవర్ అని ఇండియా దాన్ని చేసింది. ఈ మిసైల్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్, ఇక్కడ ఒకటి స్మరించుకోవాలి, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని 1983లో ఇందిరా ప్రధానిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారికి అప్పచెప్పిన ప్రాజెక్టులోని 5 క్షిపణుల్లో ఇది ఒక్కటి. అప్పుడు ఇప్పుడు ఆకాష్ అని చెప్తున్న ఆకాష్ కూడా అబ్దుల్ కలాం 1883లో ఇందిరా టైంలో మొదలైంది. ఆకాష్, నాగ్ యాంటీ ట్యాంక్, త్రిశూల్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్, ఆకాష్ టు సర్ఫేస్ టు ఎయిర్ అండి ఇది. తర్వాత అస్త్ర ఎయిర్ టు ఎయిర్, చాలా అధునాతనమైన మిసైల్ ఇది. తర్వాత పృథ్వీ, అగ్ని. తర్వాత 6వది యాడ్ చేశారు దానికి సూర్య. అంటే ఇప్పుడు భారతదేశం ఉపయోగిస్తున్న ప్రతి మిసైల్కి బ్రెయిన్ 1983లో ఇందిరాగాంధీ టైంలో అబ్దుల్ కలాం గారి ఆధ్వర్యంలో మొదలెట్టిన ప్రాజెక్టు ఈరోజు భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశం చేసింది. భారతదేశం ప్రశాంతంగా ఉండగలుగుతుంది వీరి రక్షణ చక్రం ప్రకారం. కాబట్టి అబ్దుల్ కలాం గారిని, ఇందిరా గారిని దీన్ని ఇంకా డెవలప్ చేసిన తర్వాత అందరి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మోడీ వరకు మనం